నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన 40 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్స్వాడ పట్టణ మరియు బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో పాటు అలాగే ఆయన సతీమణి 7వ బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సైతం బదిలీ అయ్యారు. వీరిద్దరూ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ అయ్యారు. ఇంకా ఆయనతో పాటు 7వ బెటాలియన్ కమాండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఆయన సతీమణి రోహిణి ప్రియదర్శిని సైతం బదిలీ అయ్యారు. వీరిద్దరూ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీకి డిప్యుటేషన్పై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన సతీమణి 7th బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని కూడా ఎన్పిఏకు ట్రాన్స్ఫర్ అయ్యారు. త్వరలోనే వీరు రిలీవ్ కానున్నారు. కాగా వీరిద్దరూ ఎన్పిఏ అసిస్టెంట్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 5 ఏళ్ల పాటు డిప్యుటేషన్పై అక్కడే కొనసాగనున్నారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తికై నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ హింస లేని సమాజంకై ఐద్వా పోరాటాలు చేస్తుందని జిల్లా నాయకులు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే ఐద్వా 4వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తికై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ హింసలేని సమాజంకై పోరాడుతున్న ఐద్వా 4వ రాష్ట్ర మహాసభ భద్రాద్రి కొత్తగూడెంలో జరగబోతున్నాయన్నారు. మహాసభను జయప్రదం చేయడం కోసం అన్ని జిల్లాల నుంచి మహిళలు కదిలి వచ్చి విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వనజ, సంతోషి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర 4వ మహాసభ భద్రాద్రి కొత్తగూడెంలో జరగబోతున్నాయి. ఈ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళల హక్కుల కోసం, ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం ఐద్వా మహిళా సంఘం. కాబట్టి మహాసభల్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి మహిళలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున కోరుకుంటాం.
వాల్మీకి కులంలో తాము జన్మించడం తమకు గర్వకారణమని సంఘం నాయకులన్నారు. హిందూ సమాజ నిర్మాణంలో వాల్మీకి ప్రధాన పాత్ర పోషించారని, హిందూ ధర్మ పరిరక్షణ, ధర్మ స్థాపనలో వాల్మీకి సమాజం ముందుంటుందని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని ఇంద్రాపూర్లో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జింజోట్ కిరణ్, బోత్ కిషన్లు మాట్లాడుతూ వాల్మీకి జయంతి ఉత్సవాలను గత 12 సంవత్సరాలుగా వాల్మీకి సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వాల్మీకి రామాయణ గ్రంథాన్ని రచించారని, అలాంటి వాల్మీకి మహర్షి కులంలో తాము జన్మించడం గర్వకారణమన్నారు. హిందూ సమాజ నిర్మాణంలో వాల్మీకి ప్రధాన పాత్ర పోషించారని, హిందూ ధర్మ పరిరక్షణ, ధర్మ స్థాపనలో వాల్మీకి సమాజం ముందుంటుందని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంగూర్ సింగ్, విజేందర్ సింగ్, పవన్, జోగిందర్, జేబీర్ కాగడ, నితిన్ సింగ్, డూల్గజ్రామ్, విజయ్ సింగ్, రమన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు దోహదపడతాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఆయా జిల్లాల్లో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలకు సంబంధించిన ప్రగతిపై శుక్రవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాలను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని, ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏటీసీ కేంద్రాల గురించి అవగాహన పెంపొందించేందుకు వీలుగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఏటీసీ కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. 1-2 రోజుల్లోనే తాను క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలిస్తానని అన్నారు. తొలి విడతగా జిల్లాలోని నిజామాబాద్, బోధన్, కమ్మర్పల్లిలో ఏటీసీ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోనే ఏటీసీ కేంద్రాలను కొనసాగిస్తూ ఆయా కోర్సులలో శిక్షణను ప్రారంభించడం జరుగుతుందని, త్వరలోనే అన్ని వసతులు, సదుపాయాలతో నూతన భవనాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 6 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధరలను ప్రకటించిందని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ వాగ్దానం చేసిన విధంగా పసుపు పంటకు క్వింటాల్కు 15,000 రూపాయల చొప్పున ఎంఎస్పీ కల్పిస్తానన్న ఎంపీ అరవింద్ హామీ పసుపు బోర్డు కాగితాలకే పరిమితం చేసి రైతులకు మోసం చేశాడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న కేవలం 6 పంటలకు మాత్రమే ఎంఎస్పీ ధరలను ప్రకటించిందని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. దేశంలో సుమారుగా 100 రకాలకు పైగా రైతులు పంటలను సాగు చేస్తున్నారని చెప్పారు. మిగతా పంటలకు అన్యాయం చేసిందని ఆయన గుర్తు చేశారు. అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు పరిగణలోకి తీసుకొని రైతు పెట్టుబడికి 50% కల్పించాలని డిమాండ్ చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డుతో పాటు పసుపు క్వింటాల్కు 15,000 రూపాయల చొప్పున ఏఎస్పీ జాబితా చేరుస్తానని రైతులకు రాతపూర్వక హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత రైతులకు మోసం చేశాడని ప్రభాకర్ ఆరోపించారు. తాజా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా రైతులకు అదే హామీ ఇచ్చి మోసం చేశాడని, నిన్న ప్రకటించిన 6 పంటల్లో పసుపు పంట ఎంఎస్పీ జాబితాలో లేకపోవడం ఎంపీ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మొన్న పత్రికలు విడుదల చేస్తూ 25-26 సంవత్సరానికి గాను 6 పంటలకు మాత్రమే ఎంఎస్పి ధరలు నిర్ణయించింది. అందులో ముఖ్యంగా దాదాపు 100 రకాలకు పైగా పంటలు సాగు చేస్తున్న రైతుల్ని విస్మరించింది అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు అంశం పెండింగ్లో ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ అట్లాగే 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అరవింద్ పసుపు బోర్డు సాధిస్తా 5 రోజుల్లోని ఎంఎస్పికి 15,000 రూపాయల పసుపుకు నిర్ణయించి జాబితాలో చేర్పిస్తా అని చెప్పి ఇచ్చిన హామీ
నిన్న జరిగిన 6 పంటల్లో పసుపు లేకపోవడం ఎంపీ అరవింద్ చేతగాంతనానికి నిదర్శనమని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం పేర్కొంటుంది. అదే సమయంలో అన్ని రకాల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు మేరకు 50% ధర కలిపి నిర్ణయించాలని చెప్పేసి, అదే సమయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి ప్రకటించింది. పత్తికి అట్లాగే అన్ని రకాల ధాన్యాలకు ఇవ్వాలని చెప్పేసి పత్తిని CCI కొనుగోలు చేయడానికి వెనక ముందు చేస్తూ ఉంది. అదే సమయంలో తెలంగాణలో ధాన్యం ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది కొనుగోలు కేంద్రాలు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ 8 మాత్రమే ప్రారంభమైనాయి. రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా మొదటి వారంలోనే మేము పెడుతున్నామని చెప్పేసి ప్రకటించింది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎడపల్లి మండల బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కందగట్ల రామచంద్ర డిమాండ్ చేశారు. ఇప్పటికే వరి కోతలు మొదలై 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎడపల్లి మండలం రెవెన్యూ అధికారికి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఎకరం అంతకన్నా తక్కువగా భూమి కలిగిన రైతులు వరి కోసి సుమారు 10 నుండి 15 రోజులైనా కూడా వరి ధాన్యాన్ని పెద్ద వ్యాపారస్తులు కొనకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసలే రుణమాఫీ పథకం అమలు కాక మరియు రైతు భరోసా రాక 500 బోనస్ కూడా లేక రైతులు బాధలు పడుతున్న విషయాన్ని రామచందర్ గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా చిన్న సన్నకారు రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు కటకం సుధాకర్, కటకం అరుణ్, దేవర నవీన్ తదితరులు పాల్గొన్నారు. మండల రైతులు చాలా ఇబ్బందులు పాల్పడుతున్నారు. ఎకరం అంతకన్నా తక్కువ రైతులకు వడ్లు కోసి కూడా దాదాపుగా 10 నుంచి 15 రోజులు కావస్తున్నది. పెద్ద వ్యాపారస్తులు వారి యొక్క వడ్లు కొనకపోవడంతో వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలే రుణమాఫీ మరియు రైతు భరోసా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా లేకపోయేసరికి చాలా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అందుకోసమే ప్రభుత్వం తక్షణమే ఈ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం చేయడం జరిగింది. తక్షణమే ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, తద్వారా చిన్న రైతులను ఆదుకోవాలని
కోరుతా ఉన్నాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గౌడశెట్టి బృందంచే రేణుకామాత ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో తీసుకెళ్లి లందా ప్రదేశానికి తరలించారు. రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండలం కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత ఉత్సవ విగ్రహాలను గౌడశెట్టి నరసయ్య బృందంచే గౌడ సంఘంలో పూజలు నిర్వహించి ప్రధాన వీధుల గుండా సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఊరేగింపులతో తీసుకెళ్లి అమ్మవారికి మరియు ఘటం కుండకు పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని లందా వరకు తీసుకువెళ్లి అందులో దించారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, మహిళలు, ప్రజలు, గౌడశెట్టి బృందం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జీల పాలనలకు తెరదించింది. రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా యాదగిరిరావును వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. రాష్ట్రంలో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ యాదగిరిరావును నియమించారు. అలాగే మహబూబ్ నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ కుమార్ మోగ్లారాం, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నిత్యానందరావు, నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఆల్తఫ్ హుస్సేన్, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య, కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ రాజిరెడ్డిలు నియమితులయ్యారు. ఇదిలా ఉండగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ టి యాదగిరిరావు కాకతీయ విశ్వవిద్యాలయం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేశారు. హన్మకొండకు చెందిన యాదగిరిరావు కాకతీయ యూనివర్సిటీలో యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా, సోషల్ సైన్సెస్కు డీన్గా, బోర్డ్ ఆఫీస్ స్టడీస్కు చైర్మన్గా 2021లో రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు పొందారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో అటవీ అధికారులు పెత్తందారుల్లా వ్యవహరిస్తున్నారని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో అప్పటి ప్రభుత్వం 200 మంది పేద ప్రజలకు 1150 సర్వే నెంబర్లు పట్టాలిచ్చి సిఎల్డిపి పథకం కింద నిధులను మంజూరు చేసి ఒడ్లు పోసి చదును చేసి నిర్మాణం పనులు చేపట్టిందని అన్నారు. కానీ ప్రస్తుతం అటవీశాఖ అధికారులు సాగుకు సిద్ధమైన పట్టదారులకు ఇబ్బందికి గురిచేస్తూ తమ భూములపై పెత్తందారుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. గ్రామంలో కొంతమంది పెత్తందారులు కూడా అధికారులకు వత్తాసు పలకడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. పట్టాలు ఇచ్చినటువంటి భూమికి సిఎల్డిపి కింద అభివృద్ధి కోసం ఒక స్కీమ్ కూడా అభివృద్ధి కోసం విడుదల చేసి మళ్ళను భూమిని సదురు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ భూమికి మరి లోకల్ పెత్తందారుల ఒత్తిడియా లేకపోతే ఎవరన్నా కాజేద్దామని పైరవీకారులు చేస్తున్న ప్రయత్నమా, మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి సుమారు 200లకు పైగా ఉన్నటువంటి
చిన్న సన్నకారు రైతులకు ఆ భూమిని దక్కనీయకుండా గత 20 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి పేదలపైన అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది లేదా వ్యాపారులుగా ఉన్నటువంటి పైరవికారులు కొంతమంది ఈ భూమిని ఈ పేదలకు కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉండాలని అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్గా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాభూమి. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి కాంగ్రెసే వచ్చింది. మధ్యలో వచ్చినటువంటి 2009 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అలజడి వచ్చిన తర్వాత సపరేట్ రాష్ట్రం కోసం కొట్లాటలో ముఖ్యమైన భూమి సమస్య పక్కకు పోయింది. తెలంగాణ వస్తే భూమి సమస్య పరిష్కారం అయిద్దని ఆశపడ్డటువంటి రైతాంగానికి ఏమాత్రం కూడా ఆశ కాకుండా ఉన్న భూములు గుంజుకునేటటువంటి పరిస్థితి పోయిన తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇప్పటికైనా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి రాగానే పాత భూముల్ని, పట్టాలు ఇచ్చిన భూముల్ని, పేదలు కాస్తు చేసుకున్నటువంటి భూముల్ని, అన్ని రకాల భూముల్ని వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి మాట ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు 10 నెలలు అయిపోతుంది. వెంటనే ఈ భూమి సమాధానంగా తహసీల్దార్ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. ఒకవేళ జాయింట్ సర్వేలో మనదా కాదా అని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటరు జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ కోరింది. ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటర్ జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ కోరారు. బార్ సమావేశ హాల్లో సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, గొర్రెపాటి మాధవరావు, జగదీశ్వరరావు, నీలకంఠారావు, రాజ్ కుమార్ సుబేదర్, విక్రమ్ రెడ్డి, జె వెంకటేశ్వర్, గడుగు గంగాధర్, విద్యావేత్త డాక్టర్ హరికృష్ణారెడ్డితో కలిసి ఓటర్ నమోదు దరఖాస్తులను ఆవిష్కరించి మాట్లాడారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు. స్వంత చిరునామా కలిగిన పరిధిలోని సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ నమోదు దరఖాస్తు ఫామ్ను పూర్తి చేసి డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు జతచేసి సమర్పించాలని ఆయన సూచించారు. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా విలువైందని దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకొని మిగతా వారిని ఓటు అనే యజ్ఞంలో భాగస్వాములను చేయాలని జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమితులైన కేశవేను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిలతో కలిసి శుక్రవారం నాడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నూడా చైర్మన్గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వేణు సీఎంను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జరుగుతున్న బోధనపై జిల్లా ఇంటర్ విద్యాధికారి టి రవికుమార్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఇంటర్ విద్యార్థి కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి మాట్లాడుతూ రానున్న అర్ధ సంవత్సరం పరీక్షల నిర్వహణకు సిలబస్ పూర్తి చేయించడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలలకు హాజరయ్యేలా చూడాలని, అలాగే ప్రతి విద్యార్థికి విషయ పరిజ్ఞానం అంచనా వేసి దిగువ స్థాయిలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన ఎం రమణి అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే మెరుగైన చికిత్స కోసం 2 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి ఎల్ఓసి కాపీని వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్లో అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.